వర్షం ఎప్పుడు పడినా కూడా నాకైతే వేడివేడిగా కారం కారంగా గుర్తొచ్చేది అయితే పకోడీ అండి. మరి మీకేం గుర్తొస్తుందో కామెంట్ చేయండి. ఇంకా నాతో పాటు మా ఇంట్లో వాళ్ళు కూడా పకోడీకి ఓటేసారండి. అందుకే ఆనియన్ పకోడీ అయితే చేశాను. ముందుగా ఆనియన్స్ ని నిలువుగా సన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఆనియన్స్ మొత్తం విడదీసుకోవాలండి. ఆ తర్వాత దాంట్లో సన్నగా తరిగిన పచ్చిమిర్చి, సన్నగా తరిగిన కరివేపాకు, కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం, కొద్దిగా జీరా, కొద్దిగా కలోంజి, కొద్దిగా పసుపు, ఒక కప్పు శనగపిండికి పావు కప్పు బియ్యం పిండి వేసుకుంటే క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయండి. ఇవన్నీ వేసుకున్నాక బాగా కలుపుకొని దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటా గట్టిగా వచ్చేటట్టు కలుపుకోవాలండి. మరి పలచగా కాకుండా ఉంటే పకోడీ క్రిస్పీగా వస్తుందండి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని అది బాగా వేడెక్కాక పకోడీలు చిన్నగా వేసుకుంటే సరిపోతుందండి. ఇంకా రెండు వైపులా కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే పకోడీ టేస్ట్ అనేది బాగుంటుంది. లేదంటే లోపల మెత్తగా పిండిలా ఉండిపోతుందండి. మరి ఈవినింగ్ టైంలో పకోడీ చేసినప్పుడు పకోడీతో పాటు చాయ్ కూడా లేకపోతే బాగుండదు కదా అని చాయ్ కూడా పెట్టుకున్నానండి. ఒకవైపు వర్షం, ఒకవైపు పకోడీ, ఒకవైపు చాయ్, కాంబినేషన్ అదిరిపోలే.